మానవ సంబంధాల సమాహారమే సమాజం. కానీ సంఘజీవి స్వార్థజీవిగా మారాడు. బంధాలకు బీటలు పడుతున్నాయి. మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోతున్నాయి. ప్రేమానురాగాలతో ఉండాల్సిన మనిషి ఆలోచనలు నేడు ఆర్థిక విషయాల చుట్టూ తిరగడం విచారకరం. సమాజంలోనే జీవిస్తున్నా, మనుషుల మధ్యనే బతుకుతున్నా, చుట్టూ తన వారెందరున్నా ఏకాకి జీవితం తప్పడం లేదు. జగమంత కుటుంబంలో ఒంటరిగా మిగిలిపోతున్నాడు. రోజు రోజుకు సమాజంలో మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. కొందరు వివాహేతర సంబంధాలతో మూడు ముళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నారు. జీవితాంతం కలిసి ఉంటానని వేసిన 7 అడుగులను అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాల్సిన భార్య బాయ్ ఫ్రెండ్ మోజులో పడి కట్టుకున్నోడినే కడతేర్చింది. హనీమూన్ మర్డర్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భార్య సుపారి, బాయ్ ఫ్రెండ్ ప్లాన్. హనీమూన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హత్య కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మర్డరుతో అతడి భార్య సోనం హస్తం ఉన్నట్లు తేలింది. కాంట్రాక్టు కిల్లర్లకు డబ్బులిచ్చి భర్తను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. గుట్టురట్టు అవడంతో సోనం యూపీ పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాల కోసం జీవిత భాగస్వాములను చంపుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఆ కోవకు చెందినదే హనీమూన్ మర్డర్ కేస్. రాజా రఘువంశీ ఫ్యామిలీ ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తుంది. మే 11న సోనంతో రాజాకు వివాహం జరగ్గా 20న హనీమూన్ కోసం ఆ కపుల్స్ మేఘాలయకు వెళ్లారు. అయితే జంట మే 22న ఓ ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుని మోలాకియాత్ అనే గ్రామానికి లివింగ్ రూట్ వంతెనను చూసేందుకు వెళ్లారు. అక్కడే వారి ఆచూకీ గల్లంతైంది. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండడంతో పోలీసులు హత్యగా అనుమానించారు. वो लोग बिल्कुल 100% गलत दावा कर रहे हैं. वो लोग निराधार झूठ बोल रही है क्योंकि वहाँ की पुलिस फंस रही है उस मामले में, इसलिए वो लोग ये दावा उल्टा दावा कर रहे हैं. किस तरीके से वो वहाँ पहुँची है, किस हालत में पहुँची है, कैसे वो ढाबे वाले से मोबाइल लिया, उसने ढाबे वाले से मोबाइल लेके भाई से बात हुई, भाई ने फिर थाने पे फोन लगाया. ठीक है ना, थाने वाले वहाँ के उठा के वो बिट्टी को सोनम को लेके नहीं वहाँ उनके पास आए हुए हैं. मेरी अपील यही है अमित शाह जी से कि वहाँ सीबीआई की जांच होना चाहिए, पुलिस वाले की भी जांच होना चाहिए, पूरे थाने की जांच होगी, पूरा थाना अंदर जाएगा. वहाँ पे मैं चार रोज से यही बात बोल रहा हूँ, पूरा थाना अंदर जाएगा. రాజా రఘువంశీ హత్య కేసులో ఓ టూరిస్టు గైడ్ కీలకంగా మారాడు. మే 23వ తేదీన రాజా, సోనం ఓ ముగ్గురు వ్యక్తులతో కలిసి వెళ్లడం తాను చూశానని చెప్పాడు. దీంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఆ ముగ్గురి కోసం అన్వేషణ ప్రారంభించారు. ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పెళ్లైన నెలకే సోనం భర్తను ఎందుకు హత్య చేయించిందన్నది $1 మిలియన్ ప్రశ్న. రాజా రఘువంశీ వ్యాపారవేత్త. నెల రోజుల క్రితమే సోనం అనే యువతితో పెళ్లైంది. ఇద్దరూ కొన్ని రోజుల క్రితం హనీమూన్ కోసం షిల్లాంగ్ వెళ్లారు. అక్కడ కాఫీ విషయంలో కాఫీ షాప్ సిబ్బందితో రాజా గొడవపడ్డాడు. మే 23న రాజా, సోనం కనిపించకుండా పోయారు. రాజా తల్లిదండ్రులు వారికి ఫోన్ చేయగా ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. దీంతో భయపడిపోయిన వారు మిస్సింగ్ కేసు పెట్టారు. మేఘాలయ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాజా హత్యకు గురైనట్లు గుర్తించారు. కాఫీ షాప్ సిబ్బంది అతడిని చంపేసి ఉంటారని అంతా అనుకున్నారు. షిల్లాంగ్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. కానీ ఓ టూరిస్టు గైడు ఇచ్చిన సమాచారం కీలకంగా మారింది. మే 23వ తేదీన రాజా, సోనం ఓ ముగ్గురు వ్యక్తులతో కలిసి వెళ్లటం తాను చూశానని ఆ టూరిస్టు చెప్పాడు. దీంతో ఆ దిశగా ఎంక్వైరీ చేసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. రాజా, సోనంతో ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులను మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. వాళ్లను విచారించగా రాజాను హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. విక్కీ ఠాకూర్, ఆకాష్, ఆనంద్ అరెస్ట్ అయ్యారు. సోనం తమకు డబ్బులిచ్చి తమ భర్తను మర్డర్ చేయించిందని చెప్పారు. కాంట్రాక్టు కిల్లర్స్ దొరికిపోయారని తెలియడంతో సోనం యూపీలో పోలీసులకు లొంగిపోయింది. సోనం సుపారీ ఇచ్చి తన భర్తను హత్య చేయించిందంటే ఆమె తండ్రి దేవిసింగ్ నమ్మడం లేదు. నా కుమార్తెకు ఏ పాపం తెలియదు, నా బిడ్డపై నాకు పూర్తి నమ్మకముంది, ఆమె అలా చేసి ఉండదు, ఇరు కుటుంబాల సమ్మతితోనే వారి పెళ్లి జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు తెలుస్తుంది. రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో సంబంధం ఉందని, అతడే రఘువంశీ హత్యకు కుట్ర పన్నాడని సమాచారం. విచారణలో ఆనంద్ చెప్పిన విషయాలతో రాజ్ కుష్వాహా పేరు వెలుగులోకి వచ్చింది. దాంతో అసలు హత్య జరిగిన తీరు, ప్రతి విషయాన్ని అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా స్పందించారు. 7 రోజుల్లోనే కేసును ఛేదించిన రాష్ట్ర పోలీసులను అభినందించారు. ఈ హత్యలో మరింతమంది నిందితులు ఉండి ఉంటారని, వారిని పట్టుకోవడం కోసం ఆపరేషన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
మూడు ముళ్ల బంధంతో ఒకటైన స్త్రీ పురుషుడు జీవితాంతం తోడు నీడగా ఉంటారని వారిని కన్న తల్లిదండ్రులు ఆశిస్తారు. అయితే ఇప్పుడు ఈ తోడు నీడలా మాటేమో కానీ లేనిపోని ఆలోచనలతో జీవితాలను దుర్భరం చేసుకునే పరిస్థితికి వస్తున్నాయి. హనీమూన్ మర్డర్లో దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.